నమస్తే మిత్రులారా, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ టైలర్ తెలుగు. మీరు టైలరింగ్ చేస్తున్నారా? టైలరింగ్ నేర్చుకుంటున్నారా? లేదా క్రాఫ్ట్ వర్క్ చేస్తున్నారా? అయితే ఖచ్చితంగా ఈ వీడియో మీకోసమే. మనం అన్బాక్స్ చేయబోతున్నది ఒక చిన్న టూల్. కానీ ఈ ఒక్క టూల్ వల్ల మీ టైలరింగ్ వర్క్ అండ్ క్రాఫ్టింగ్ వర్క్ పూర్తిగా మారిపోతుంది ఫ్రెండ్స్. మీ చేతులకు అసలు స్ట్రెస్ ఏ ఉండదు. మీ కటింగ్స్ అన్ని కూడా చాలా పర్ఫెక్ట్ గా వస్తాయి ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మనం ఈ బాక్స్ ని అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ చూస్తేనే క్వాలిటీ అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇది వచ్చేసి మాన్యువల్ ఫ్రెండ్స్. ఈ టూల్స్ మొత్తము బబుల్ ర్యాపింగ్ చేసి పంపించారు, ఎలాంటి డ్యామేజ్ కాకుండా. ఇది వచ్చేసి ఇదొక బ్లేడ్ అండి. మనకు ఈ బాక్స్లో ఈ సిజర్తో పాటుగా 2 బ్లేడ్లు అయితే వచ్చినాయి. సిజర్కి ఒక బ్లేడ్ ఉంది, ఇది మనకు సపరేట్గా ఇంకొక బ్లేడ్ ప్రొవైడ్ చేశారు. దీనికి ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారండి. ఇది వచ్చేసి మనం సెల్ ఫోన్ ఛార్జింగ్స్ పెట్టుకుంటాం కదా, ఆ సెల్ ఫోన్ ఛార్జర్కే ఈ పిన్ గుచ్చేసి మనం ఈ పవర్ సిజర్కి ఛార్జింగ్ పెట్టుకోవాలి. అది ఎలాగో నేను చూపిస్తాను. ఇది మాత్రం రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో చాలా సూపర్గా ఉంది. దీని డిజైన్ ఇలా పట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది. ఇది చేతికి చాలా తేలిగ్గా ఉంది ఫ్రెండ్స్. ఎంతసేపు కట్ చేసినా మీ చేతికి నొప్పి అనేది తెలియదు. ఈ బ్లేడ్కి సేఫ్టీ గార్డ్ ఇచ్చాడు. దీన్ని రిమూవ్ చేసి మీకు చూపిస్తాను. ఇక్కడ చూడండి, ఈ యాంగిల్ చూస్తున్నారా? మీరు క్లాత్ కట్ చేసేటప్పుడు మీ చేతి మణికట్టు అనేది స్ట్రెయిన్ అవ్వదండి. ముఖ్యంగా టైలర్స్కి కానీ క్రాఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి కానీ చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతో ఈ కర్వ్డ్ ప్యాటర్న్స్ని చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. దీనికి పైన కింద రబ్బర్ గ్రిప్ ఉంది. సిజర్ని ఇలా పట్టుకున్నప్పుడు చెయ్యి అనేది జారకుండా ఉంటుంది. సేఫ్గా యూజ్ చేయొచ్చు. ఎంతసేపు మనం కట్ చేసినా సరే ఈ గ్రిప్ అనేది తగ్గదండి. ఇది వచ్చేసి కార్డ్లెస్ కాబట్టి వైర్ అనేది ఉండదు. వైర్ ఉండదు కాబట్టి చాలా ఫ్రీగా మిషన్ దగ్గర కానీ టేబుల్ దగ్గర కానీ మీరు ఎక్కడంటే అక్కడ ఈ సిజర్ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు ఒకసారి కటింగ్ డెమో చూద్దాము. ఇక్కడ చూడండి, ఈ క్లాత్ మీద స్టడీగా 2 లైన్లు గీసాను. ఈ క్లాత్ వచ్చేసి ఫ్యాంటింగ్ క్లాత్, మందంగా ఉంది. ఎందుకంటే బిగినర్స్ కి ఇలాంటి మందం క్లాత్ తో గానీ లేదంటే కాటన్ క్లాత్ తో గానీ వాళ్ళు కటింగ్ అనేది స్టార్ట్ చేస్తే ఈజీగా అలవాటు అయిపోతుంది. అందువల్లే నేను ఈ క్లాత్ చూపిస్తున్నానండి. ఓకే, ఇప్పుడు కట్ చేసి చూద్దాము. మీరు ఇలా కట్ చేసేటప్పుడు ఇలా ప్రెజర్ పెట్టద్దండి. ఇలా పుష్ చేయాల్సిన అవసరం లేదు అసలు. జస్ట్ ఇక్కడ మనం లైన్ గీసాం కదా, ఈ లైన్ మీద మనం గైడ్ చేస్తే చాలు, కరెక్ట్ గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది. ఓకే, చూడండి ఇప్పుడు ఎలా చేస్తున్నానో. ఇక్కడ చూడండి, ఈ బ్లేడ్ అనేది కరెక్ట్ గా కింద పక్క మోప్ చేయండి. కరెక్ట్ గా కింద ఆనుకుంటుంది. ఇలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఒకసారి మీకు చూపిస్తున్నాను. ఇలా కింద మోప్ చేసేసి ఇలా వెళ్ళండి, అంతే. ఇలా వెళ్తే మీకు ఈజీగా కట్ అయిపోతుంది. చూడండి, చూపిస్తున్నాను. కటింగ్ చూస్తున్నారు కదా, జస్ట్ మీరు పుష్ చేయకుండా జస్ట్ గైడ్ ఇస్తే చాలు. కరెక్ట్గా లైన్ అమ్మటిగా మీరు ఇలా తీసుకెళ్తే ఆటోమేటిక్గా కట్ అయిపోతూ వస్తుంది. ఓకే, క్రాఫ్ట్ వర్క్ చేసే వాళ్ళకి పేపర్ అయితే నార్మల్ సిజర్ ఓకే, కానీ ఇలాంటి కార్డ్బోర్డ్స్ని సిజర్ తోటి కట్ చేయాలంటే చాలా కష్టపడతారు. ఎందుకంటే నార్మల్ కత్తెరతోటి అవి కటింగ్ అవ్వండి. ఈ కార్డ్బోర్డ్ని కట్ చేయాలంటే స్కేలు, కట్టర్ రెండింటిని వాడాలి. కానీ ఈ కార్డ్బోర్డ్ని కట్ చేయటము ఈ పవర్ సిజర్ తోటి చాలా అంటే చాలా ఈజీ. బోర్డు మీద మార్క్ పెట్టుకొని ఎలా అంటే అలా మనం కట్ చేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా స్మూత్గా వస్తుంది. ఓకే, అది ఎలాగో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం కరెక్ట్గా ఈ కార్డ్బోర్డ్ని లైన్ అమ్మటిగా కట్ చేద్దాం.
చూస్తున్నారు కదా కటింగ్ చాలా ఈజీగా అంటే ఈజీగా ఉంది. ఈ పవర్ సెజర్ తోటి మాత్రం చాలా వర్క్ చేసుకోవచ్చు. చూడండి కటింగ్ కూడా ఎంత షార్ప్గా వస్తుందో, ఎక్కడ కూడా ఎడ్జెస్ కానీ ఏమి లేవు, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి కటింగ్ కూడా. దీంతో హెవీ ఫ్యాబ్రిక్ని కూడా కట్ చేసుకోవచ్చు. హెవీ క్లాత్స్ అంటే జీన్స్, తర్వాత క్యాన్వాస్, డెనిమ్ ఇలాంటి క్లాత్స్ ని కూడా ఈజీగా కట్ చేసుకోవచ్చు. కాకపోతే డెమో చూపించడానికి ఆ క్లాత్ నా దగ్గర లేదండి. లెదర్ కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా, ఎందుకంటే నార్మల్ కత్తెరతోటి ఈ హెవీ క్లాత్స్ కటింగ్ కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది. క్యాన్వాస్ క్లాత్ తో బ్యాగ్స్ కుడతారు, అలాగే లెదర్ తో కూడా బ్యాగ్స్ కుడుతుంటారు. ఇలాంటి హెవీ మెటీరియల్ ని కట్ చేయడానికి ఈ పవర్ సెజర్ చాలా పర్ఫెక్ట్ అండి. చేయి అనేది నొప్పి లేకుండా కట్ చేసుకోవచ్చు. ఇక ప్రొఫెషనల్స్ కి టైం బాగా సేవ్ అవుతుంది కూడా. చూడండి ఈ క్లాత్ నేను ఇలా ఫోల్డ్ చేసి కట్ చేసి చూపిస్తాను. చూడండి ఎన్ని ఫోల్డ్స్ వచ్చినాయి, 1 2 3 4 5 6 7 8 ఫోల్డ్స్ వచ్చినాయండి. ఈ విధంగా ఒకదాని మీద ఒక క్లాత్ పెట్టి మీరు ఈ కట్టర్ తోటి కట్ చేసుకోవచ్చు. చూడండి ఓకే, చాలా ఈజీగా ఉంటుంది. మీరు బ్లౌజ్ లైనింగ్లు కట్ చేసుకునేటప్పుడు చాలా మంది ఒకే ఆదితోటి 4-5 జాకెట్లు కుట్టమని ఇస్తుంటారు. అలాంటప్పుడు మీరు బ్లౌజ్ లైనింగ్స్ 5 గాని 6 గాని అలా మార్క్ పెట్టుకొని మీరు ఈ సిజర్ తోటి ఈజీగా కట్ చేసుకోవచ్చు. బిగినర్స్ అయితే స్టార్టింగ్ నుంచే నేర్చుకుంటే మంచిది. అదే ప్రొఫెషనల్స్ కి అయితే టైం చాలా ఇంపార్టెంట్ కదండి. మామూలు కత్తెరతోటి క్లాత్ కట్ చేయాలంటే ఎట్ట లేదన్నా టైం ఎక్కువ తీసుకుంటుంది. సీనియర్స్ కి బల్క్ ఆర్డర్స్ ఉంటాయి కాబట్టి అలాంటప్పుడు తక్కువ టైంలో ఎక్కువ కటింగ్స్ ఈ సిజర్ తోటి చేసుకోవచ్చు. మీకు టైం కూడా బాగా సేవ్ అవుతుంది. చేతికి కూడా ఎలాంటి ప్రెజర్ ఉండదు, ఎలాంటి పెయిన్ ఉండదు. ఓకే, ఇప్పుడు ఈ బ్లేడ్ గురించి చూద్దాము. మనం టైలర్స్ కావచ్చు, లేదా క్రాఫ్ట్ వర్క్ చేసేవాళ్ళం కావచ్చు, లేదా గార్డెనింగ్ వర్క్ చేసేవాళ్ళం కావచ్చు. ఈ పవర్ కట్టర్లో అన్నిటికంటే ముఖ్యమైనది ఈ బ్లేడ్ క్వాలిటీ అండి. ఈ బ్లేడ్ చూడండి, ఇది హై క్వాలిటీ స్టీల్తో తయారు చేశారు. ఈ ఎడ్జెస్ చూడండి చాలా షార్ప్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ ఎడ్జెస్ చాలా షార్ప్గా ఉన్నాయి. మీరు ఎంత వర్క్ చేసినా సరే ఈ ఎడ్జెస్ కున్న షార్ప్నెస్ అనేది తగ్గదండి, చాలా బాగుంటుంది. మీరు చాలా కాలం యూజ్ చేయొచ్చు దీన్ని. ఒకవేళ బ్లేడ్స్ ఏమైనా సరే షార్ప్నెస్ తగ్గితే మీకు ఈ సెట్ బ్లేడ్స్ మీకు షాపులో దొరుకుతాయి, ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటాయండి. మీరు ఒక బ్లేడ్ తెచ్చుకుంటే చాలు, చాలా రోజులు వచ్చింది. ఓకే, మీకు ఇలాంటి సిజర్ కావాలి అంటే నా వీడియో కింద ప్రొడక్ట్స్ లిస్ట్లో ఇస్తున్నాను. మీరు డైరెక్ట్గా ఆన్లైన్లోకి వెళ్ళేసి బై చేయొచ్చు. తర్వాత చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటారు, ఒకవేళ ఈ బ్లేడ్ని మార్చుకోవాలంటే ఎలా మార్చుకోవాలి అని. బ్లేడ్ కొత్తది మార్చుకోవాలన్నా రిమూవ్ చేయాలన్నా ముందు ఈ బ్లేడ్కి సేఫ్టీ గార్డ్ అనేది వేసుకోండి. ఎందుకంటే మనం బ్లేడ్ మార్చేటప్పుడు పొరపాటున ఈ ఆన్ బటన్ తగిలిందంటే ఈ బ్లేడ్స్ రన్నింగ్ అవుతాయండి. అప్పుడు చేతులు కానీ వేళ్ళు కానీ కట్టే ప్రమాదం ఉంది. కాబట్టి ముందు సేఫ్టీ గార్డ్ వేసుకోండి. తర్వాత ఇక్కడ చూడండి బటన్, ఈ బటన్ మనం పైకి ప్రెస్ చేసి ఈ ముందు భాగాన్ని ఇలా పట్టుకొని లాగాలి. లాగితే ఈ సెట్ ఊడొచ్చిద్దండి. అది ఎలాగో చూద్దాం. ఇక్కడ చూడండి, దీన్ని ఈ విధంగా పైకి నొక్కండి. పైకి నొక్కేసి ఇలా లాగండి. వచ్చింది కదా. ఈ విధంగా మనం ఈ బ్లేడ్ని రిమూవ్ చేసుకోవాలి. అలాగే చూడండి, ఇక్కడ ఈ గాడి ఉంది కదా, ఈ స్లాట్లో కరెక్ట్గా ఈ విధంగా కూర్చోబెట్టుకొని మళ్ళీ ఆ స్టీజ్గా ప్రెస్ చేయండి, కూర్చుంటుంది. క్లిక్ మన సౌండ్ వచ్చిద్దండి. ఓకే, ఈ విధంగా కూర్చోబెట్టుకోవాలి. ఈ పవర్ సెజర్కి ఛార్జింగ్ పెట్టుకోవాలంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిన్ హోల్ ఇచ్చాడు. ఈ పిన్ హోల్కి మనకు బాక్స్లో వచ్చిన ఛార్జింగ్ కేబుల్ తోటి ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఈ పిన్ వచ్చేసి మనం సెల్ ఫోన్ ఛార్జర్కి గుచ్చుకోవాలండి. ఈ విధంగా గుచ్చుకొని ఈ పిన్నుని ఈ పిన్ హోల్లో గుచ్చాలి. కొంచెం ప్రెస్ చేయండి, కరెక్ట్గా సెట్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ మనం స్విచ్ ఆన్ చేసామంటే ఇక్కడ
లైట్స్ వెలుగుతాయండి. ఇది ఫుల్ ఛార్జింగ్ కావాలంటే 1 నుంచి 2 గంటలు పడుతుంది. ఫుల్ ఛార్జింగ్ అయిన తర్వాత చాలాసేపు కటింగ్ చేసుకోవచ్చు ఈ కత్తెరతోటి. ఓకే, చూడండి లైట్ కనబడుతుందా? ఇప్పుడు చూడండి, ఈ విధంగా ఆన్ అవుతుందండి. ఇక్కడ బ్యాటరీ సింబల్ ఇచ్చారు కదా, ఈ 3 పాయింట్లు ఫుల్ అయితే అప్పుడు దీనికి ఛార్జింగ్ ఫుల్ అయిందని అర్థం. ఓకే, ఈ విధంగా ఛార్జింగ్ పెట్టుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ పవర్ సీజర్ గురించి నేను ఇచ్చిన రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇలాంటి సీజర్ కావాలంటే కింద ప్రొడక్ట్స్ లిస్ట్లో ఇచ్చాను, డైరెక్ట్గా వెళ్ళి మీరు ఆన్లైన్లో బై చేయొచ్చు. తర్వాత నా ఛానల్ కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.